అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2024 సంవత్సరము మే మాసము 24 తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము. ప్రధానముగా సృష్టించబడినది ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనమునందు దేవుడు ఇదిగో భూమి మీదున్న విత్తమును ఇచ్చు ప్రతి చెట్టును పచ్చని మొక్కను విత్తమును ఇచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ప్రభు యొక్క సమస్త సృష్టి యందును మనుషుడే గొప్ప ఔన్నత్యమైన సృష్టి అయి ఉన్నాడు. కారణము ప్రభు అతన్ని తన పోలిక యందును తన స్వరూపమునందును కలుగజేసింది. అతడు విచిత్రముగా ఆశ్చర్యకరముగా కలుగజేయబడినవాడు అను సంగతిని 139వ కీర్తన 14 మరియు 15వ వచనమునందు గ్రహించుచున్నాము. ప్రభు మనుషుని ఎలాగూ సృష్టించును అను రహస్యమును ఎరుగక ఒక అణువులోని మొక్కయున్న అమీబాలో నుండి మనుష్యుడు ఉద్భవించెను అనియు, లేక కొన్ని రసాయనపు పదార్థములలో నుండి మనుషుడు కలుగజేయబడిను అని అనేక నాస్తికులు అభిప్రాయమును తెలియజేయుచున్నారు. పరిమాణపు సిద్ధాంతమును కలిగి ఉన్న శాస్త్రవేత్త అయిన డార్విను మనుషుడు కోతి నుండి వచ్చినవాడు అని సూచించెను. మరి కొందరైతే మనుషుని యొక్క రక్తము పంది యొక్క రక్తముతో పోల్చబడి ఉండుట చేత మనుష్యుడు పందిలో నుండి వచ్చిన వాడే ఉండవచ్చును అను అభిప్రాయమును తెలియజేయుచున్నారు. అయితే ప్రభువునకు మనుషుణ్ణి కలుగజేయుటయందు ఒక ముఖ్య ఉద్దేశము కలదు. పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. నిత్యుడైన దేవుని యందు మనిషిని గూర్చిన నిత్య ఉద్దేశము దాచబడి ఉండేను. అంత మాత్రమే కాదు, మనుషులతో సహవాసము కలిగి ఉండి ఆనందించుటకు సంకల్పించి 7వ దినమునందు మనుషునితో విశ్రమించెను. వారమునకు ఒక్క దినమైనను మనము ఆయనతో సహవాసము కలిగి ఉండి ఆయనందు ఆనందించవలెను అని ఆయన కోరుచున్నాడు. దీని కొరకే ప్రభువుతో విశ్రమించు ఆరాధన దినమును ప్రభు సృష్టించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఆదికాండము 2వ అధ్యాయం 3వ వచనం. ప్రభు యొక్క సమస్త సృష్టి కంటేను ఆయన మనపై ఉంచిన ప్రేమను మనము గ్రహించుచున్నాము. మనలను తలంచి ఎంతటి ఫల వృక్షములను, కొండలను, లోయలను, పుష్పములను, నీటి వనరులను, గాలిని సృష్టించెను అని తలంచుచున్నప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అని మన యొక్క అంతరంగము ప్రభువును కీర్తించుచున్నది. అవును, మీరు ప్రేమయందు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే మిమ్ములను ఆయన క్రీస్తులో ఏర్పరచుకునేను. ఆయన ప్రేమాస్వరూపి, జ్యోతిర్మయుడై ఉన్నవాడు, కనికరము గల దేవుడు. అట్టి ప్రేమను బయలుపరచుటకే తండ్రి తన యొక్క కుమారుడై ఉన్న యేసును ప్రేమతో ఈ భూమికి పంపించెను. ఆ సంగతిని యేసుక్రీస్తే జ్ఞాపకము చేసుకొని ప్రార్థించినప్పుడు, తండ్రి, జగత్పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి గనక నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను నీవు నాకు అనుగ్రహించిన వారును చూడవలనని, నేనెక్కడ ఉందునో అక్కడ వారును నాతో కూడా ఉండవలనని కోరుచున్నాను అని తన యొక్క వాంఛను బయలుపరచెను. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రేమను కలిగి ఉండుట మీ జీవితం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమై ఉండవలెను. నీటి ధ్యానమునకై భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు. 115వ కీర్తన 15వ వచనం. నేటి వేద పఠనము ఉదయము మొదటి దినవృత్తాంత గ్రంథము 22, 23 మరియు 24 అధ్యాయం, సాయంత్రం యోహాను సువార్త 8వ అధ్యాయం 28 మొదలుకొని 59 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.